హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మితో లక్కీ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారు? చేప సొన పులుసు. ఇదేంటి సొన పులుసు అని అనుకోకండి, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చాలామంది సొన ఫ్రై కానీ లేకపోతే ఉప్పు కారం చల్లుకొని అలా తినేస్తూ ఉంటారు. కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి ఏం కావాలో చూసేద్దాం. ఫస్ట్గా సొనని ఇలా కడుక్కొని శుభ్రం చేసుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి అది అలా ఉందండి. సో దాన్ని ఒక మంచి కాటన్ క్లాత్లో పెట్టేసి ఒక కళాయిలో కొద్దిగా వాటర్ పోసి అందులోకి సాల్ట్ వేసుకుని ఈ చేప సొనని క్లాత్ పెట్టి కట్టేసాం కదా, దాన్ని అందులో పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో అది ఉడికిన తర్వాత కళాయి పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 4 వెల్లుల్లి, కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా మెంతులు వేసుకుని ఒకసారి అటు ఇటు తిప్పేసుకోవాలి. సో అవి వేగాక వెంటనే అందులోకి ఆనియన్ పేస్ట్, అలాగే పచ్చిమిర్చి, అలాగే వంకాయలు సన్నగా కట్ చేసుకునేవి అందులో వేసుకోవాలి. ముందుగా ఆనియన్ పేస్ట్ని ఇలా వంకాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి. సో దానివల్ల మీకు ఇలా డైరెక్ట్గా చూపించేస్తున్నాను. సో ఇలా మగ్గ పెట్టుకోవాలి. ఇందులోకి మళ్ళీ మనకి సరిపడేంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. సో సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి అందులోకి చిటికెడు పసుపు, మనం ఎంతైతే స్పైసీగా తినాలనుకుంటున్నామో అంత కారం వేసుకుని దీన్ని అటు ఇటు తిప్పేసి అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ, అంటే చాలా కూడా బాగుంటుందండి. చాలా తక్కువ మందికి కూడా తెలుసు. ఇదేంటి సొన పులుసు ఏంటి అని అనుకోకండి, చాలా బాగుంటుందండి. సొన అంటే సరిగా తెలియకపోవచ్చు, అదే చేప గుడ్లు అంటే చాలామందికి కొంచెం తెలుస్తుంది. సో దాన్ని ఇగో చూసారా, ఇలా ఉడికించుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని ఇలా మరుగుతుండగా మనం చింతపండు పులుపుని వేసుకోవాలి. కొంతమంది పులుపు తక్కువ తినచ్చు, ఎక్కువ తినచ్చు. మనం ఎంతైతే తినాలనుకుంటున్నామో అంత పులుపు వేసుకుని ఈ ఫిష్ సొన ఉంటుంది కదా, ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఉడికించుకునేది, అది అందులో వేసేసుకుని ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకుందాం. అలాగే అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1.5 స్పూన్ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న దాన్ని 1 స్పూన్ వేసేసుకొని ఒకసారి తిప్పుకొని దాన్ని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. సో దాన్ని ఉడికించే ముందు కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకున్నామంటే ఇంక ఈ పులుసు మనం జీవితంలో మర్చిపోలేం, అంత టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి వంకాయలే కాదు బెండకాయలు కూడా వేసుకోవచ్చు, అలాగే టమాటో పేస్ట్ని కూడా వేసుకోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కో నచ్చే విధంగా. కానీ ఆల్మోస్ట్ ఇలాగే బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ అంతేనండి, వెంటనే సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంతో టేస్టీ చేప సొన పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకుని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ సొనకి ఉప్పు, కారం, మసాలా, పులుపు అబ్బబ్బా ఎంత టేస్టీగా ఉంటుందంటే మేము కూడా చెప్పలేము, అంత బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.